ఏమైంది సార్ డల్గున్నారు? ఎప్పుడు మంచి హుషారు మీద ఉండేటోళ్ళు, నవ్వుకుంటూ ఉండేటోళ్ళు. ఏంటి ఈరోజు సైలెంట్ అయిపోయారు? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఒక ముగ్గురు ఎదవలొచ్చారురా. వాళ్ళ వల్ల నా జీవితంలో నా పిల్ల పోయింది, నా ప్రశాంతత పోయింది, నా పెళ్లి కూడా ఆగిపోయిందిరా. అవునా? ఎవరు సార్ వాళ్ళు? మావా బ్రోస్ అని ముగ్గురు ఈడియట్స్ రా. వాళ్ళ వల్ల నా జీవితం సంకనాకిపోయింది. మావా బ్రోసా? అంటే ఒరే నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నావు గారా, సడన్గా ఏమైందిరా? అరే మావా, స్వప్న నా లవ్ రిజెక్ట్ చేసిందిరా. స్వప్న లేకుండా నేను బ్రతకలేను మావా. ఏ చిన్న పోరల్లా చేయకురా, దిగరా, సినిమాకి పోదాం, టైం అయింది. స్వప్నని వదిలి ఉండలేను మావా. సినిమాకి టైం అయిందిరా, సినిమా చూసాక చచ్చిపోరా. నీకు నా లవ్ అంటే కామెడీ అయిపోయిందారా? చల్, నువ్వు రాకపోతే నేనే పోతా. అదేంటి అంకుల్ నాకు ఫోన్ చేస్తున్నారు? కొంపదీసి మ్యాటర్ తెలిసిపోయిందా? హలో అంకుల్. కుమార్, తేజ ఉన్నాడా? వాడి ఫోన్ ఏంటి కలవట్లేదు? వాడిక్కడ లేడు అంకుల్. అదేంటి నీ దగ్గరికి వస్తా అన్నాడు? చెప్పాడా? అంటే అంకుల్ వాడు నా దగ్గర లేడు, వాష్రూమ్లో ఉన్నాడు. అవునా? వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయమను. అలాగే అంకుల్, వాడు రాగానే చెప్తాను. ఉంటాను అంకుల్. చెత్త నా కొడుకు ఇరికిచ్చేశాడు, చెప్తాను నీడు సంగతి. అరే పనికి మాలనోడా, ఇంట్లో నా పేరు చెప్పి ఇక్కడ చావడానికి వచ్చావారా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు మావా? అరే చచ్చేదేదో రేపు చావరా, సినిమాకి టైం అయిపోతుందిరా. చావాలని డిసైడ్ అయ్యాక ఎప్పుడు చేస్తా ఏంటి మావా? ఈ డబ్బు ఈడు ఇరికిచ్చేశాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్ ఇడు ఇంకా దూకలేదారా? అరే మంచి ముహూర్తం కూడా దాటిపోతుంది కదరా. రేయ్ తొందర దూకరా బాబు, ఒక్క వీడియో తీసినాను అనుకో లైక్లే లైక్లు. అరే వాడు చేస్తే నేను చేస్తారా? వాడి ఇంట్లో నా పేరు చెప్పి బయటకు వచ్చాడు రా వాడు. అవునా? ఇప్పుడు ఏం చేద్దామంటావు బ్రో? ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. అరే తేజ, నీ పిల్లకి నీకెందుకు సెట్ అవ్వలేదో నాకు తెలుసురా. ఎందుకురా? ఎందుకు నువ్వు రారా చెప్తాను. అలాగే. చూడు మావా, ఇక్కడ ఫ్లేమ్స్లో ఎస్ వచ్చింది. ఎస్ అంటే ఏంటి? సిస్టరే కదా. తను కలిసినప్పుడల్లా నువ్వు మా అన్నయ్యలా ఉన్నావు అన్నయ్యలా ఉన్నావు అంటే ఏదో అనుకున్నా. ఇందుక అంత ఫీల్ అవ్వకు బ్రో, ఒకసారి ఇంటి పేరుతో ట్రై చేద్దాం, ఏమో చూద్దాం. నిజమే మావా, ఒకసారి ట్రై చేయమావా. ఇప్పుడు చూద్దాం. చెప్పాను కదా బ్రో, మీ ఇద్దరికి మ్యారేజ్ వచ్చింది, ఇంకా తను నీకే. మరి నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదేంట్రా? అరే మీ ఇద్దరికి మ్యారేజ్ వస్తే లవ్ చేస్తావంటావేంది బ్రో? మ్యారేజ్ చేసుకుంటాను చెప్పు, ఒప్పుకుంటది. నిజమా? నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను. పెట్టెలో ఉన్నాడు బ్రో. రేపు తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, ఒకటి మాత్రం మర్చిపోకు. ఏంటబ్బా? పార్టీ బ్రో. అరే అమ్మాయి నో చెప్తే ఏం చేస్తారా? అరే ఇది ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారా. ఇప్పుడు చెప్తున్నా వినండి, తను కానీ నాకు నో చెప్తే మాత్రం మీ ఇద్దరు పేర్లు సూసైడ్ లెటర్లో రాసి చచ్చిపోతా.
మధ్యలో నేనేం చేసినా బ్రో? ఊరికే ఒత్తిగా సేఫ్టీ మామ. ఏమో, నా పాటికి నేను సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడిని, మధ్యలో మీరు వచ్చి మొత్తం నాశనం చేశారు. బ్రో నీకు మన ఫ్రెండ్ కంటే సినిమా ఎక్కువనా? అవునరా, అసలు వీడు ఏం చేశాడంట్రా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి? అదేంట్రా నీకోసమే కదా ఆ రోజు బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. నీ రికార్డ్స్ రాసిస్తే నాకు ఇచ్చావు. ఒక రోజు రాసిస్తా అని చెప్పి నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నావు, కానీ రాయలేదు. అయినా నేను ఎప్పుడైనా అడిగానారా? అదినా నా ఫ్రెండ్షిప్ అంటే. బ్రో బిస్కెట్ ప్యాకెట్స్ తో ఫ్రెండ్షిప్ ఏంటి బ్రో? అసలు నువ్వేం చేసావురా? నేనేం చేశానా? ఒకరోజు మీరు ఇద్దరు చికెన్ తెచ్చుకొని తింటే నేను ఒక్కడనే పప్పన్నం తినాలని చెప్పేసి పక్కన పడి దొబ్బి మీతో పాటు కలిసి చికెన్ దొబ్బి తిన్నా చూసినావా? అదిరా నా ఫ్రెండ్షిప్ అంటే. అయినా మీలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుందిరా నా త్యాగం. మళ్ళీ మనం కొట్టుకుంటే తేజకు అమ్మాయిని సెట్ చేయలేం. మనం అందరం కలిసి ఒక మంచి ప్లాన్ చేద్దాం. ప్లాన్ ఏంటో చెప్పు. ఇలాంటి విషయాల్లో నార్మల్గా ప్లాన్ చేయకూడదు, పెద్దగానే ప్లాన్ చేయాలి. ఈరోజు బూస్ట్ తాగి ప్లాన్ చేస్తా. బూస్ట్ ఎందుకు బ్రో? బూస్ట్ తాగితే నా బ్రెయిన్ బాగా పనిచేసిద్ది బ్రో. సరే బ్రో, రేపు ప్లాన్ చేసి వచ్చేయి పద. తేజ 20 రూపాయలు ఇవ్వమ్మా. దేనికిరా? బూస్ట్ కొనొద్దారా? దానికి నన్ను అడుగుతావేంట్రా? నీ లవ్ కోసమే గారా ఇదంతా, నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి? నా దగ్గర 10 రూపీసే ఉన్నాయేమో. ఇంకా 10 రూపీస్ నా దగ్గర ఉన్నాయి బ్రో. ఎలాగైనా సరే మంచి ప్లాన్ వేసి వీళ్ళిద్దరిని కలపాలి బ్రో. నా ప్లాన్తో వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. ఓకే, మంచి మాట చెప్పినావు బ్రో. ఏంటి లింక్ రాలేదు? బ్రో తేజ బ్రో, ఏంట్రా ఏమైంది? నాకు లెటర్ వచ్చింది, లవ్ అంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. అసలు ఏం జరిగిందో ఫస్ట్ ఏం చెప్పు. అదా, పొద్దున లేచాను బ్రో. లేవగానే కడుపులో నీళ్లు తిరుగుతున్న సౌండ్. సరే అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళి కూర్చున్నా, ఇంజన్ స్టార్ట్ అన్న సౌండ్. రాత్రి పప్పు అన్నం తింటే పప్పు రావాలి కానీ సౌండ్ వస్తుంది ఏంటా అని డౌట్. ఒక్కసారిగా కల్లాపు జల్లినట్టు రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బ్రో. ఆపు, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వే కదరా ఫస్ట్ నుంచి చెప్పన్నావు. నేను చెప్పమంది నువ్వు ఎందుకు కంగారుగా వస్తున్నావా అని. ఓ అదా, పోస్ట్ లో లెటర్ వచ్చింది, నన్ను ఎవరో లవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బో, నిజమా? అరే నిజం చెప్పు, ఈ లెటర్ నువ్వే రాసుకున్నావు కదా? అవునరా, నా అందానికి ఒక అమ్మాయి పడిపోయిందని గొప్పగా చెప్పుకుందామని. ఏంట్రా ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ఏం లేదు మామ, మనోడికి ఎవరో లవ్ లెటర్ రాశారంట, అదెవరో తెలియదంట. అవునా? అందులో తన పేరేముంది? పేరేం లేదు కానీ లాస్ట్ లో ఐ లవ్ యూ రజనీ అని రాసిందిరా. అక్కడ పడిపోయినరా. అరే తెగ ఫీల్ అయిపోకు, మన అశోక్ గారు లేడు, వాడు పైసల కోసం అందరికి ఇలానే లవ్ లెటర్లు పంపి ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో మెసేజ్ చేసి పైసలు అడుగుతున్నాడంట. చీ దీని అమ్మ జీవితం, వీడికి ఆడుకోవడా నేనే దొరికినారా? ఎలా ఎలా మామ, ఐ లవ్ యూ రజనీ అనగానే పడిపోయావా? మీరు ఇలానే నవ్వుకుంటూ ఉండండి, నీ లవ్ వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోయి ఉంటుంది కూడా. మామ ఈరోజు తనకి ఎలాగైనా లవ్ ఓకే చెప్పించాలి మామ. ప్లాన్ అంటే చెప్పు మామ. రే నైట్ అంతా బూస్ట్ తాగి మరి ప్లాన్ చేశా, ఎక్కడ తప్పు జరగకూడదు. సర్లే ప్లాన్ అంటే చెప్పు ఫస్ట్. ప్లాన్ ఏంటంటే మనం ఒక బకరా గాడితో అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయమని చెప్దాం. అప్పుడు అమ్మాయి అబ్బాయిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? స్ట్రైట్ గా నొప్పలు రాళ్ళు కొడుతుంది కదా. అందుకే అలా కొట్టగానే అసలు మీకు ఎలాంటి వాడంటే ఇష్టమో అడుగుతాం. అప్పుడు అమ్మాయి ఎలాంటి వాడు కావాలో చెప్పిద్ది. అప్పుడు ఆ అమ్మాయి వాడిలా ఎలా అనుకుందో అలా రెడీ చేసి పంపిద్దాం. అప్పుడు అమ్మాయి మనోడికి ఫ్లాట్. ఎలా ఉంది మన ఐడియా? ఆ బూస్ట్ బ్రెయిన్ లో ఏముంది బ్రో? మామూలు ప్లాన్ కాదు బ్రో, దెబ్బకి మనోడికి ఆ అమ్మాయి సెట్.
ప్లాన్ బాగుంది మామ. ఇక నాకు అమ్మాయి ఓకే చెప్పినట్టే. రేయ్ ఒక్క నిమిషం, నాకొక డౌటు. ప్లాన్ బాగుంది కానీ ఇంతకీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే బకరా ఎవడా అని. అవును, ఎవరబ్బా? ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నేనే ప్లాన్ వేసి నేనే వెళ్తే గలీజ్గా ఉంటుందిరా, నేను వెళ్ళను. హలో, ఎక్స్క్యూజ్ మీ. గాంధీనగర్కి ఎటు వెళ్ళాలి? ఓకే, గో రైట్ అండ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ అండ్ అప్ అండ్ డౌన్. అర్థం కాలేదు, తెలుగులో చెప్పరా? ఏమో నాకు కూడా తెలీదు. తెలీదంటాడేంటి? రేయ్ ఆ, నీ లవ్ మ్యాటర్ వదిలేసి అంకుల్తో డిస్కషన్ ఏంట్రా? అంకులా? నన్నేనా? అంకులా? ఎవడు రేడు అసలు? ఈ లెటర్ నువ్వు ఎవడ్రా మీకు అంకులు? నాకింకా పెళ్లి కాలేదు. కాల్ మీ ప్రసాద్. ఆ? కష్టం. ఆ? సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, కుమార్ వెళ్తాడు. అంత లేదు, కావాలంటే బాబా పోతాడు. మనకున్న గ్లామర్కి నా మొహం కూడా చూడదు. అరే ఇంకా లేట్ చేస్తే తను వెళ్ళిపోతురా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు తెలుసు. ఊరుకోండి అంకుల్, ఇది లవ్ మ్యాటర్, మీకేం తెలుసు? ఆ, నా జీవితంలో లవ్ స్టోరీలు బొచ్చుడు చూసా. నిజమే మావా, చాలా జుట్టు రాలిపోయింది. లవ్ ఫెయిలియర్స్ ఎక్కువ అనుకుంటా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దీనికోసం ఎంత కష్టపడుతున్నారు? ఈ బాటిల్ నేను తిప్పుతా, అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? అమ్మో, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకేనా? బాయ్.